అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుండే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. పెంచలమ్మా, నువ్వు మాత్రం అత్తయ్యని మావయ్యని వదిలిపెట్టకూడదు. నువ్వే వాళ్ళని కనిపెట్టుకుని ఉండాలి, సరేనా? నువ్వు లేనా ఇల్లు ముగ్గులేని వాకిల్లా ఉందమ్మా. ఏదో ఒకనాడు మళ్ళీ నువ్వు తిరిగొత్తావన్న ఆశతో అక్కడ ఉంటున్నానే గాని నువ్వు రాకపోతే ఎలా ఉండమంటావు తల్లే? నేనెక్కడున్నా నా ఆలోచనలన్నీ అక్కడే ఉంటాయి పెంచలమ్మా. అది నా ఇల్లు కాకుండా పోతుందా? వాళ్ళ మనసుల్లో నాకున్న స్థానం చెరిగిపోతుందా? ఈ ఇడాకులు కోట్లు ఏంటమ్మా? నువ్వొక్కసారి వర్ధన బాబుతో మాట్లాడకూడదు? ఏమీ లాభం ఉండదు. ఒక్కసారి మాట్లాడు చూడు తల్లి, ఆ బాబు మనసు కరగచ్చు. ఏం మాట్లాడమంటావు చెప్పు. నేనే తప్పు చేయలేదు అంటాను. కాదు, అన్నీ తప్పులే చేశావని అతను అంటాడు. నా కడుపులో ఉన్న బిడ్డకి అతనే తండ్రి అంటే నమ్మడు. నమ్మించాలని ప్రయత్నం చేయడం నాకు అవమానంగా ఉంటుంది. భరతుళ్ళ నీకు పుట్టేవోడే ఈ సింతలన్నీ తీరుతాడమ్మా. శకుంతల ఉంగరం పోగొట్టుకుందని ఆ దుష్యంతుడు ఆమెను మర్చిపోయాడట. మరి నేనేం పోగొట్టుకున్నానని వర్ధన్ నన్ను మర్చిపోయాడు? ఒకప్పటి ఆ అనురాగం, ఆ ఆప్యాయత, పంచుకున్న ఆనందం అన్నీ ఇంతలోనే ఎలా మర్చిపోయాడు? ఇది ఎవరి శాపం? అతను పాపం తల్లే, నీలాంటి భార్యని దూరం చేసుకుంటున్నాడు. ఎవరో నా మీద అతనిలో ఆరిపోని పగ నింపుతున్నారు పెంచలమ్మా. నిప్పు లేనిదే పొగరాదని అతను నమ్మి నన్ను దూరం చేసుకుంటున్నాడు. ఆ పొగలో పగలో సిమ్మేదెవరో నేను కనిపెడతానమ్మా. ఊరికే ఇడిచిపెట్టను. ఈ పెంచిలమ్మతో పెట్టుకుంటే పచ్చడైపోవాలా? నీ వల్ల ఒక్క ఉపయోగం లేదు. ఆఫీస్లో ఆ గౌరీ మీద 4 గాలి వార్తలు సృష్టించమన్నా అది చేత కాలేదు. మరీ అంత తీసిపారేగండి బులి మేడం గారు. ఆ గౌరీ మేడంని ఇంట్లో నుంచి పంపించేంత వరకు నిద్ర అవుతే ఒట్టు. నేనిచ్చిన డబ్బుతో తాగుతూ కూర్చున్నావా? నారాయణ నారాయణ, ఎంత మాటమ్మా! ఇంతకాలానికి మా బావగారు కళ్ళు తెరుచుకొని విడాకులు ఇస్తానన్నారు. అదైనా సవ్యంగా జరుగుతుందో లేదో. అనుమానాలతో ఆనందం పాడు చేసుకోకు బేబీ. స్టెప్ బై స్టెప్ మనం అనుకున్నట్టే అవుతుందిగా. మొదట గౌరీకి వర్ధన్కి గొడవలు వచ్చేటట్టు చేశాం, తర్వాత ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాం, ఇప్పుడు విడాకుల దాకా తీసుకొచ్చాం. నెక్స్ట్ డైవర్స్, ఆ తర్వాత ఆస్తి మన చేతికి. చెప్పేమో వాళ్ళ చేతికి. హలో ఎవ్రీబడి. హలో రేఖ. ఏం రేఖ, ఏమంటున్నాడు నీ ఫ్రెండ్? మంచి లాయర్ని చూడు, మా ఆవిడికి విడాకులు ఇస్తాను అంటున్నాడు. ఇదంతా నీ చలవే రేఖ. నేనే చేశాను ప్రీతి, ప్లానింగ్ అంతా ఆంటీదేగా. ఆంటీ, ఈ టైంలోనే మనం వదలకూడదు. నేనే స్వయంగా వర్ధన్ని లాయర్ దగ్గరికి తీసుకెళ్తాను.
లేకపోతే ఆవిడ గారు కార్చే 2 కన్నీటి బొట్లకి జారిపోయినా జారిపోగలడు. ఆరంభింపరు నీచ మానవులని నేను కాదమ్మా, భర్తృహరి అన్నాడు. ఆరంభించిన పని పూర్తి చేస్తేనే మరి సమర్థులు అంటారమ్మా. ఏంటలా అర్థం కాకుండా తిడుతున్నాడు? ఆ, అతను సుభాషితాలు చెప్తున్నాడు బేబీ. నువ్వు తెలుగులో వీక్ కదా, అందుకే అవన్నీ నీకు తెలీదు. ఇదిగో నాకు అర్థం ఏటట్టు మాట్లాడు, లేకపోతే పొళ్ళు రాలు కొడతాను. ఏమైంది ప్రీతి? ఎందుకలా మండిపడుతున్నావు? అసలు ఆవిడ గారు విడాకులు ఇస్తుందా లేదా? ఇస్తేనే గాని ఆస్తి పంపకాలకి వీలుండదని చచ్చెంత టెన్షన్ గా ఉంది రేఖ. అబ్బా, ఇంతకాలం ఓపిక పట్టి ఫలితం చేతికొచ్చే ముందు ఆతృత పడతావేంటి బేబీ? అంత సవ్యంగానే జరుగుతుంది. మన రేఖ ఉంది కదా. ఆ, పెళ్లి జరిపించడం అంటే కష్టం గాని పేటాకులు చేయడం ఎంతసేపు అమ్మా? అది మన రేఖమ్మ గారికి చిటికలో పని. నారాయణ, నువ్వు ఎక్స్ట్రాలు మానేసాయి. ప్రీతి, నువ్వు టెన్షన్ తగ్గించుకో. గట్టి లాయర్ని చూడు రేఖ. దీపావళికి చిచ్చుబుడ్లు కాదు, ఆ గౌరీ కాపురం పేలిపోవాలి. డాడీ ఆల్రెడీ మంచి లాయర్ని సజెస్ట్ చేశారంటీ. మీరేం కంగారు పడకండి. ఆ గౌరికి ఇంక అన్ని అమావాస్యలే. నువ్వా? ఎందుకొచ్చావు? ఒకరోజు నువ్వే రమ్మని పిలిచావు, గుర్తులేదా? నీ జీవితంలోకి రమ్మని బతిమాలావు. గుడ్డి ప్రేమలో ఉండి అప్పుడు నీ అసలు స్వరూపం తెలుసుకోలేకపోయాను. ఇప్పటికీ తెలుసుకోలేకపోయావు వర్ధన్. భ్రమలో బతుకుతున్నావు. నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. చాలు, ఇక నీ లెక్చర్ లాపు. తప్పుకో. తప్పుకోవాల్సినంత తప్పేం చేశానని అడుగుతున్నాను. ఆ తప్పుడు పనులు నానోడితో చెప్పించాలనా? వర్ధన్, నిజమేంటో తెలుసుకో. ఇంకా టైం ఉంది. తొందరపడి నిండు జీవితాన్ని నేలపాలు చేయకు. తెలుసుకున్నాను. భరించే శక్తికి నాలో లేదు. అందుకే నీకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. అదంత తేలిక కాదు వర్ధన్. ఎందుకు? నిన్ను విడిచిపెట్టాలని నేనింకా అనుకోలేదు, అందుకు. నువ్వనుకునేదేంటి? అవును, అది నేననుకుంటేనే జరుగుతుంది. ఏ ఛాలెంజ్ చేస్తున్నావా? సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నాను. నీలా చెప్పుడు మాటలు వినడం లేదు. నా డబ్బు, నా హోదా, నా పరపతి ముందు నేనేమీ కాకపోవచ్చు, కానీ ఎప్పటికీ నీ భార్యగా ఉండడానికి నేనేమైనా చేస్తాను. నా శక్తి నీకు తెలీదు. ఏం చూసుకుని నీకింత అహంకారం? నేనే తప్పు చేయలేదు, చెయ్యను. అదే నా అహంకారం. నువ్వు మసిపూసి మారేడికాయ చేసినా నేను నమ్మను. వెళ్ళా. సరే, వెళ్తున్నాను. నువ్వు నమ్మి నా కోసం వచ్చే సమయానికి చాలా ఆలస్యమైపోతుంది. ఆ తర్వాత పశ్చాత్తాపడతావు. ఇంకా చాలు లోకేశ్వరి. ఈ ఒక్క ముక్క తినమ్మా. పుట్టేవాడు ఎర్రగా బుర్రగా ఆపిల్ పండులా ముద్దొస్తూ ఉండద్దు. లోకేశ్వరి, నీకు నా మీద ఇంత శ్రద్ధ ఎందుకు? రేకమ్మా, ఏ నీడా లేని నాకు ఆశ్రయం ఇచ్చి అన్నం పెట్టావు. కుక్కలా విశ్వాసంగా ఉండడం నా రక్తంలోనే ఉందమ్మా. అందుకే నీ కంట్లో నలకపడినా నా మనసు కొట్టుకులాడిపోతుంది. చాలు చాలు. నాకు కూరి కూరి తినిపించి నీ ప్రేమ చూపించక్కర్లేదులే, కానీ ఇంకా నేను తినలేను. మిగతావి నువ్వు తినేసే. సరే రేకమ్మా, మీ మాటల్ని బట్టి చూస్తుంటే ఆ వర్ధన్ బాబు వాళ్ళ ఆవిడికి విడాకులు ఇచ్చేస్తాడని అర్థమైంది. దానివల్ల మనకేంటి లాభం? వర్ధన్ గౌరిని పెళ్లి చేసుకుని సమాజంలో ఓ స్థానం కల్పించాడు. ఆ గొడుగు కాస్త దాని నెత్తి మీద నుంచి తీసేస్తే నీడపోయి రోడ్డున పడుతుంది. అప్పుడు కాని దానికి అర్థం అవ్వదు ఈ రేఖతో గొడవ పెట్టుకుంటే ఏం జరుగుతుందో. ఆ గౌరి మీద మీకంత పగ అమ్మా? చంపేయాలనంత కసి, కానీ మానసికంగా. ఈ రేఖ జీవితంతో ఆడుకున్నందుకు అది ఒక్కసారిగా చావకూడదు. ప్రతి క్షణం నరకం అనుభవిస్తూ చస్తూ బతకాలి. దాని రాత గాడిదలుగాయను నీ జీవితంతోనే ఆడుకుందా అమ్మా? చిన్నప్పుడు వాళ్ళ అమ్మా నాన్న ఆడుకునేందుకు ఆటబొమ్మలేం కొనిలేదా? ఆవిడికి అమ్మా నాన్న కూడానా? చెత్త కుండీలో దొరికిన అనాథ బతుకు. ఇప్పుడు 4 డబ్బులున్న ఇంటి కోడలై నానా వేషాలు వెయ్యాలని చూస్తోంది. అనాథ? అది సంగతి. ఎటువంటి తల్లికి పుట్టిందో, ఎవరి దరిద్రపు రక్తమో. ఛీ! లోకేశ్వరి, అదేమిటమ్మా అంత గట్టిగా అరిచావు? నేను నిన్నేమనలేదే. నన్నేవైనా అను, కానీ నా బిడ్డ లాంటి గౌరీ నన్నావా? ఊరుకోను.
దాని రక్తం సంగతి వంశం సంగతి మాట్లాడే అర్హత నీకు లేదు. ఇదెక్కడ విడ్డూరం తల్లి? నీ బిడ్డ శత్రువు నీకు చుట్టమా? మా రేఖమ్మని రొస్టు పట్టించిందని తెలిసి నా రక్తం ఉడికిపోయింది. అలాంటిది సొంత తల్లివి, నీకు చీమగుట్టినట్టేనా లేదా తల్లి? ఎందుకుంటుంది? నేను బాధపడుతుంటే ఆవిడికి పరమానందంగా ఉంటుంది. రేఖ, నా మాట వినమ్మా. నిండుగా నీళ్లు పోసుకొని ఇంకొక చెడు కోరకు, అది నీకు శుభం కాదమ్మా. అబ్బా, మళ్ళీ మొదలు పెట్టావు. నేను నీ మాట విన్నా, నీకు తెలుసుగా. రేఖ, ప్లీజ్ ఈ ఒక్కసారికి వినమ్మా. వర్ధన్ ఉద్రేకంలో నిర్ణయం తీసుకొని గౌరీని వదిలేస్తానంటున్నాడు. నువ్వు అతని మాటికి మాట కలిపి అతను నా పనికి ఉసుగొల్పకు. వద్దని చెప్పు. ఎంతైనా మీరిద్దరూ అక్క చెల్లెళ్ళా కలిసిమెలిసి పెరిగారు. ఓవ్వా, కన్న కూతురి మీద ఇన్నిన్ని అబాండాలా? ఆ గౌరమ్మ మొగుడు మా రేఖమ్మ మాటలు విని విడాకులిచ్చేస్తున్నాడనా మీ ఉద్దేశం? లోకేశ్వరి, నీకు అనవసరమైన విషయాల్లో తలదూర్చకు. ఇది తల్లి కూతుళ్ళకి సంబంధించిన విషయం. పని మనిషిగా వచ్చావు, అలాగే ఉండు. మమ్మీ, లోకేశ్వరు నా పని మనిషే కాదు, నా మనిషి కూడా. తన్ను అవమానిస్తే నేను ఊరుకోను. నీకు కన్న తల్లి కన్నా పరాయి వాళ్లే ఎక్కువైపోయారా? ఈ మాటే నిన్ను నేను లక్ష సార్లు అడిగాను. ఆ గౌరి నీకేమవుతుంది? దాని గురించి నీకెందుకంత ఆరాటం? సాటి ఆడదాని సంసారం నేల కూలిపోవాలని నీకెందుకింత పంతం? ఈ పంతాలు పగల వల్ల నువ్వు సాధించేది అనారోగ్యం తప్ప మరేం ఉండదు. మమ్మీ, మమ్మీని కాబట్టే మంచి కోరు చెప్తున్నాను తల్లి. గౌరీ కాపురం పాడైపోవడానికి నువ్వు కారణం కాకూడదు. ఆ పిల్ల నడత మంచిది కాదని వాళ్ళాయనే విడాకులిస్తుంటే మధ్యలో రేఖమ్మని కారణం చేస్తావేంటమ్మా? లోకంలో నీలాంటి తల్లిని ఎక్కడా చూడలేదు. భర్తకి దూరమైన బతుకు ఎంత నరకమో అనుభవిస్తూ కూడా ఇంకో ఆడదానికి ఆ కష్టం రావాలని కోరుకోవడం మంచిది కాదు. అయ్యో అయ్యో అయ్యో, ఎంత మాట అన్నావు! నన్నంటే అన్నావు, కాటి కాళ్ళు చాచుకున్న దాన్ని. నీ కడుపున పుట్టిన కూతురు అదే కష్టంలో ఉంది కదా. ఆ పిల్ల మనసు ఎంత నొచ్చుకుంటుందో ఆలోచించావా? రేఖమ్మా, బాధపడకమ్మా. పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలని అందరూ తలో రాయి ఇసురుతారు. ఏం చేస్తాం? మొగుడు విడిచిపెట్టిన వాళ్ళంటే అందరికీ చులకనే. రేఖ, నా ఉద్దేశం అది కాదమ్మా. అంటే అన్నావులే తల్లి, ఉన్నమాటేగా అన్నావు. మేం బాధపడితే మాత్రం విడిచిపెట్టిన మొగుళ్ళు తిరిగి వస్తారా? ఆ బాధను నేనే అర్థం చేసుకోగలను. రేఖమ్మా, పదమ్మా, కాసేపు ఇవన్నీ మర్చిపోయి విశ్రాంతి తీసుకుందు గాని. రేఖ, లోకేశ్వరి కావాలనే అపార్థాలు వెతుకుతోంది. నేనన్న మాట్లాడతాం చేసుకో. ఒకరికి చెడు చేయాలన్న ఆలోచనలు మానే. ఈ నీతులు చెప్పే ముందు నీకు అర్హత ఉందో లేదో ఒకసారి ఆలోచించుకుంటే మంచిది. పద లోకేశ్వరి. ఆ అసలు మీ అమ్మగారికి నాన్నగారికి మీరు మీ భార్యకు విడాకులు ఇవ్వడం అస్సలు ఇష్టం లేదు. మీరు వాళ్ళతో మాట్లాడారా? వాళ్లే నాతో మాట్లాడారు. కాదు పోట్లాడారు. వాళ్ళకేం తెలుసు వర్ధన్ నీ బాధ? లాయర్ గారు, నాకు వీలైనంత త్వరగా విడాకులు ఇప్పించండి. అందుకే కదా నేను బోర్డు కట్టుకుని కూర్చున్నాను. కానీ కారణాలేమిటి? షో మీ రీజన్స్. ఆవిడ్ని మీరు వదిలేయడానికి తగిన బలమైన రీజన్స్ చూపించండి. నాకిక మీద తనతో కలిసి జీవించాలని లేదు. ఏ, ఆవిడికి ఏదైనా భయంకరమైన జబ్బుందా? నో, అలాంటిదేం లేదు. ఎవరితోనైనా ఎక్స్ట్రా అఫైర్స్ లాంటివి? నోనో, అలాంటివేం లేవు. మీకు విడాకులు కావాలని వచ్చారా, అక్కర్లేదని వచ్చారా? విడాకులు కావాలి, కానీ ఇలాంటి రీజన్స్తో కాదు. అసలు ఒక్క రీజన్ అయినా ఉందా అని? లేకపోతే జస్ట్ ఫర్ ఏ చేంజ్ కోసమా? మా ఇద్దరికి కల్చర్ డిఫరెన్స్ ఉంది, అభిప్రాయాలు కలవడం లేదు. అబ్బే, కేసు నిలబడడం కష్టమండి. వర్ధన్, గౌరికి శివకి రేఖ, చెప్పానుగా, మా ఇద్దరికి కల్చర్ డిఫరెన్స్ ఉండడమే పెద్ద కారణం. చూడండి లాయర్ గారు, మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే బోల్డెన్ పాయింట్స్ తడతాయి. తప్పకుండా ప్రయత్నిద్దాం. కానీ మీరు మరోసారి ఇంకా ఏదైనా పెద్ద కారణం ఉంటే ఆలోచించుకుని ఫోన్ చేయండి. అలాగే లాయర్ గారు, కానీ త్వరగా జరిగిపోవాలి. 2 రోజుల్లో జరిగిపోతుంది. విడాకులు అంత త్వరగా వస్తాయా? కాదమ్మా, నోటీస్ పంపించడం 2 రోజుల్లో జరిగిపోతుంది. మరి మీరు ఫీజు ఇవ్వగానే పని మొదలు పెడతాను. మరి విడాకులు రావడానికి? ఇద్దరూ ఒప్పుకుంటే ఓ 6 నెలల్లో జరిగిపోతుంది, లేదా ఇంకా టైం పట్టొచ్చు. విడాకులు త్వరగా కావాలంకుల్. దానికైతే ఒకటే మార్గం ఉంది. ఆవిడ ఇష్టపడి ఇవ్వాలి. అంతకు మించి వేరే దారి లేదు. అలాగే లాయర్ గారు, ఇది ఉంచండి. ఓకే, మేము వస్తాం. పదరేఖ. వస్తా అంకుల్. కొరియర్ మేడం, అక్కడ సంతకం పెట్టండి.
అబ్బబ్బబ్బబ్బా, ధరలన్నీ సుక్కల్లా ఎక్కడో పైనున్నాయి గౌరీ. కొన్నాళ్ళు పోతే ఈ ప్రపంచంలో బీదోలు తినడానికి ఏమీ దొరకదు. గౌరీ, గౌరీ, ఏమైంది గౌరీ? ఎందుకు ఏడుస్తున్నావు? ఈ కాగితాలేంటి? అబ్బా, నాకు చదవడం రాదుగా గౌరీ. ఇందులో ఏముందో చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? చెప్పు గౌరీ. అయిపోయింది శివ. మెరుకు మెరుకుమంటున్నా దీపంలో ఉన్న నా ఆశ ఈ సుడిగాలికి కొండెక్కిపోయింది. నా జీవితంలోంచి నిన్ను పూర్తిగా వెళ్ళగొడుతున్నాను అని చెప్తూ భర్త నాకు విడాకుల నోటీస్ పంపించాడు. గౌరీ, ఎన్ని గొడవలు పడ్డా వేద మంత్రాలతో కట్టిన ఈ తాళికి బలమైన పునాది ఉందని నమ్మాను. ఏది ఒక్క కాగితంతో 2 సంతకాలతో తుడిపేయడానిక అన్ని మంత్రాలు చదివి అగ్ని సాక్షిగా పెళ్లి జరిపిస్తారు? గౌరీ, ఏరి అప్పుడు సాక్షులుగా ఉన్న అగ్నిదేవుడు అరుంధతి ఇప్పుడు రారే? ఈ అమాయకురాలు ఏం తప్పు చేసిందని వదిలిపెడుతున్నావయ్యా అని అడగరే? ఆ రోజు దీవించిన అరుంధతి ఈ రోజున నా పవిత్రత గురించి నా భర్తకి చెప్పదే? ఇంత తేలిగ్గా విడాకులిచ్చి వదిలిపెట్టడానిక? పెళ్ళంటే 100 ఏళ్ల పంట, జన్మ జన్మల బంధం అని పెద్దలు చెప్తారు. ఎందుకు శివ భర్త నాకు ఎందుకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నాడు? నేనేం తప్పు చేశాను శివ? నీకు తెలుసుగా, నేనెవరికి ఏ ద్రోహము చేయలేదని నీకు తెలుసుగా శివ? గౌరీ, నువ్వు ఊరుకో గౌరీ, ఊరుకో. మరెందుకు నాకు ఈ శిక్ష?